డేస్ బ్యాక్ నుంచి నాకు బ్రహ్మ ముహూర్తాన అంటే 3:30 టు 5:30 లోపల ప్రతిరోజు కలలొస్తున్నాయి. నిన్న మ్యారేజ్ సిస్టమ్ గురించి వచ్చింది. అంతకుముందు పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు గల ఆ కల వచ్చింది. ఈరోజు మార్నింగ్ ఆ కల ఏమిటని చెప్తాను. మిడిల్‌లో కాలువ. ఆ కాలువలో మిలిటరీ ఫోర్స్ అంతా ఉంటున్నారు. దాంట్లో హైకమాండ్ ఎవరో అంతా తెలీదు. బట్ నేనైతే హైట్ తక్కువ కావడం వలన నేను ముందుగా ఉన్నాను. వాళ్ళకి కావాల్సిన గన్ను వాళ్ళు తీసుకుంటున్నారు. సంథింగ్ M4 అని అది చూపిస్తాను కింద. ఆ గన్ తీసుకొని అంటే యూజింగ్ కూడా తెలీదు. బట్ దాన్ని తీసుకున్నాను. పైనుంచి వస్తున్నాయి. అంటే రాకెట్లు వెళ్తూ ఉంటాయి. కిందనికి బాంబులు వెళ్తూ ఉంటారు. అలా వదలడం అంటే ఎంత ఇదిగా ఉందంటే ఏ క్షణంలో ఏ బాంబు పడుతుందో ఎటు నుంచి పడుతుందో తెలియదు. అట్లే లిటరల్లీ షివరింగ్ వస్తూ ఉంది. అదే సమయాన నా చేతులు పడుకున్నాను కదా, ఈ చేయి వెనకాల వెళ్ళిపోయింది. సో దానివల్ల ఇది వచ్చి బాడీ మొత్తం దీని మీద పడడం వల్ల ఇది వచ్చి గట్టిగా పెయిన్ పడిపోయింది. దానివల్ల కలలో కూడా ఇక్కడ ఈ చేయి సరిగా వర్క్ అవ్వట్లేదు. బాంబు వేశాడు కాలువలో, ఒక రాయి పక్కన కూర్చున్నాను, అక్కడే వచ్చి పడింది. అక్కడే వచ్చి పడడం వల్ల ఈ చేయి ఎత్తడం కావట్లేదు. వాడు పైన ఇంకో ఒకరిని వదిలాడు. వాడు వచ్చిన వెంటనే ఇద్దరిని కాల్ చేసినాడు. నా పక్కన ఇద్దరున్నారు, వాళ్ళకు కూడా కాల్ చేసి రావట్లేదు. లిటరల్లీ షివరింగ్తోనే కాలుస్తున్నా వాళ్ళ గన్లో బుల్లెట్స్ అయిపోయినాయి. సో దానివల్ల వాడు లొంగిపోతానంటే కూడా నేను పక్కన వెళ్ళి దీంట్లో పెట్టుకుని ఇక్కడ పెట్టి అప్పుడు కాల్చాను. సాయిరామ్, ఫస్ట్ టైం మర్డర్ చేశానండి. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని మిలిటరీకి వెళ్తే బాగా మందు తాగొచ్చు అనుకునేవాడిని. చెప్పాలంటే ఆ జాబ్ అంటేనే ఎంత రిస్క్ అనేసి ఆ క్షణం అనిపించింది. మన జవాన్స్ స్ట్రగుల్ అయ్యే దీనికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువే అండి.